ఈనాటి 2 గ్రంథాల ఆవిష్కరణ సభ అక్షర ప్రేమికుడు పంచరత్నాలు ఆవిష్కరణ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు ప్రసిద్ధ కవి శ్రీదాస్యం లక్ష్మయ్య గారు సుప్రసిద్ధ విమర్శకులు. మనకి తాను సమీక్షకుని అనుకుంటారు, కొంచెం చిన్నగా చేసుకుంటారు, కానీ సుదీర్ఘమైనటువంటి వ్యాసాలు, విమర్శలు, కవిత్వం కూడా రాసినటువంటి గొప్ప సాహిత్యవేత్త. నేను చాలాసార్లు స్ఫూర్తిగా తీసుకోగలిగినటువంటి వ్యక్తి పెద్దలు దాస్యం సేనాధిపతి గారు. ఈనాటి పెళ్ళికొడుకు అన్నారు, అక్షర అబ్బాయి గారు మళ్ళీ పెళ్ళికొడుకు అవుతారట. మామూలుగా ఇంకా దగ్గరికి రాలేదు. అట్లాంటి చాలా కంటిన్యూస్గా సాహిత్య సేవ చేస్తున్నటువంటి ప్రియ మిత్రులు వైరాగ్యం ప్రభాకర్ గారు. వేదిక మీద ఉన్నటువంటి నీలవేణి అనిత గారు ఒక 45 నిమిషాల క్లాస్ తీసుకుంది మనకి. ఎందుకంటే 45 నిమిషాలు చెప్పి అధ్యాపకులకు అలవాటైపోతుంది. అంతకంటే తక్కువ చేయడం కష్టం. వాళ్ళు మొత్తం పుస్తకాలను సమీక్ష చేశారమ్మా, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా చేశారు. దాస్యం సార్ నేను అనుకుంటున్నాను చాలా టైం తీసుకున్నా కానీ మొత్తం మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, పుస్తకం లోపలికి మనం పోకుండా చేసేస్తున్నారు ఆవిడ అని అనుకున్నాము. చాలా బాగా చేశారు. మీకు లక్కీ ఏంటంటే దాస్యం సారు సూచనలు, సలహాలు, ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఆయనని ఆదర్శంగా తీసుకొని మీరు కనీసం ఒక 100 పుస్తకాలని సమీక్షలు రాయడానికో, విమర్శలు రాయడానికో ప్రయత్నం చేయండి. ఎందుకు అంటున్నానంటే మీరు విమర్శ రాయడం కోసమో, సమీక్ష చేయడం కోసమో అయితే అంత శ్రద్ధగా ఆ పుస్తకాన్ని చదివాడు. మామూలుగా ఇప్పుడు ఈ పుస్తకాలు ఇచ్చినవన్నీ కూడా ఎక్కడైనా మాట్లాడేది ఉంటే దాన్ని శ్రద్ధగా చదువుతాం, లేకపోతేనేమో చదువుతాంలే అనుకుని అప్పుడప్పుడు చదువుతాం, కొన్ని చదవకుండా కూడా ఉంటుంటాయి. కాబట్టి ఇది చాలా ఫ్యూచర్ కూడా ఉంది సార్ చెప్పిన దాన్ని బట్టి, మీరు మాట్లాడిన దాన్ని బట్టి. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి రఘునాథాచార్య వారు, రఘునారాయణ గారు, రాజేష్ కుమార్ గారు, తర్వాత వేదిక ముందున్నటువంటి చాలామంది మిత్రులు, అందరికీ నమస్కారం. నేను వైరాగ్యం ప్రభాకర్ గారు దాని గురించి తెలియడం అనేది నాకు కొత్త కాదు. నేను కరీంనగర్కి వచ్చినాక తెలిసిన వ్యక్తి కాదు ఆయన. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు, నేను ఎక్కడో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వైరాగ్యం ప్రభాకర్ గారు పిలిస్తే నేను సభకి వచ్చాను. వైరాగ్యం ప్రభాకర్ గారిని చూస్తే చాలా స్పీడు. నాకు చిన్నప్పుడు 10th క్లాస్ 9th క్లాస్లో ఉన్నప్పుడు స్పీడ్ ప్రొడక్షన్లో మాకు అభిమాన నటుడు ఉండేవాడు నటశేఖర్ కృష్ణ. నటశేఖర్ కృష్ణ ఎట్లా ఉండేదంటే, జనవరిలో గుడిపాలెం బుల్లోడు వస్తే మార్చిలో కురుక్షేత్రం వస్తుంది. మార్చి కూడా ఇంకొక 2 నెలలు కాగానే ఇంకొక అడవి సింహాలు వస్తుంది, ఇంకొకటి వస్తుంది. ఇట్లా అలు పెరగక వస్తూనే ఉండేది. వచ్చి ఏమయ్యేదంటే ఆయన సినిమాలు అప్పుడు చిరంజీవి కొంచెం లేటు, అంటే చిరంజీవి కొంచెం జూనియర్ వయసు రాని. చిరంజీవి అప్పుడప్పుడే వస్తూ ఉండేవాడు. ఎన్టీ రామారావు కృష్ణకి పోటీ ఉండేది. మీకు అందరికీ నా వయసు వాళ్ళకి చాలా మంది తెలుస్తుంది. ఈయనది దానవేశ్వరకరణ వస్తే ఆయనది కురుక్షేత్రం వచ్చింది. 2 ఒకటే కథ ఉండాలని. ఇట్లా వస్తూ ఉన్న క్రమంలో అప్పుడప్పుడు ఎన్టీ రామారావు కొంచెం తగ్గేవాడు. కానీ కృష్ణ ఏం చేసేవాడు అంటే సంవత్సరంలో 10 సినిమాలు తీసేవాడు. ఆయన సినిమాలు ఆయనకి పోటీ అవుతుండేది. ఈ టాకీస్ ఈ సినిమా తీస్తే ఇంకో సినిమా వేయాలి, అది కూడా కృష్ణ సినిమా వస్తుంది కాబట్టి కృష్ణ సినిమానే తీసేయాలి, అట్లుండేది. అయితే అది కమర్షియల్. కానీ వైరాగ్యం ప్రభాకర్ గారికి అట్లా కాదు, సాహిత్యం కాబట్టి ఇంత స్పీడ్గా సాహిత్య సృజన చేస్తూ ఉండడం అనేది నాకు చాలా ఆశ్చర్యం కల్పిస్తుంది. దాస్యం గారు చెప్పింది కరెక్ట్. ఆదివారం సంకల్పం, మళ్ళీ ఆదివారం నాడు రిలీజ్. అది ఒక మన వైరాగ్యం గారికే సాధ్యం అవుతూ ఉంది. నేను అది స్నేహం మీద రాసిన కవితా సంకలనం అప్పుడు వచ్చాను.
మళ్ళీ ఇప్పుడు వచ్చాను. నేను అనుకుంటా అరడజన్ కాదు, దాదాపు డజన్ పుస్తకాలు నేనే ఏదో ఒక రకమైన గెస్ట్గా, సిద్ధారెడ్డి గారు, నేను, తర్వాత ఇంకా చాలా మంది మిత్రులు కలిసి కూడా వచ్చాము. దాసి గారు నేను కలిసి కూడా 3-4 సభల్లో పాల్గొన్నాము, 5-6 సభల్లో పాల్గొన్నాము. అట్లాంటి ఒక అదుపురగని అక్షర యాత్రికుడు అనేది చాలా కరెక్ట్ పేరు బాగా పెట్టారు. ఈ అక్షర యాత్రికుడు లేదా అక్షర ప్రేమికుడు అనేది దాసి గారి ముందు మాటల నుంచి ఏర్పడి పెట్టుకున్న చాలా అప్రోప్రియేట్ నేమ్తో వచ్చింది. అందులో ఉన్న కవితలన్నీ ఇప్పుడు నేను చూడలేకపోయాను. ఎందుకంటే ఈ పుస్తకాన్ని నేను ఏ ఆవిష్కరణకు వచ్చినా ఆ పుస్తకాన్ని మొత్తం చదివొస్తాను. నేను నాకు ఆ లక్షణం, మంచి లక్షణమో చెడ్డ లక్షణమో అది ఉంటుంది. ఈయన ఏం చేశాడంటే ఇవాళ మన ప్రభాకర్ గారు ప్రెస్ నుంచి వస్తాయి కదా, ప్రెస్ నుంచి బాగానే మీకు అందజేస్తానని ప్రెస్ నుంచి డైరెక్ట్ టికెట్గా తెప్పించాడు. కాబట్టి నేను ఏమీ చదవలేదు. కానీ ఇంకొకటి ఏంటంటే ప్రభాకర్ గారికి ఒక్క నెలలో నేరో ఎస్కేప్ అంటారు. 58లో రిటైర్ అయింది. 58 అనేది 61 కావడానికి ఒకటే నెల తేడా వచ్చింది. ఇప్పుడు ఉండుంటే ఆయన 61 సంవత్సరాల దాకా పడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు అది వెసులుబాటు లేకపోతే కష్టమో ఎవరికి వాళ్లకు వేరే వేరే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ నేను మాత్రం ఏమనుకుంటా అంటే 58 సంవత్సరాలకు రిటైర్ అయ్యి తీరిక వేళల్లో సద్వినియోగం చేసుకునే చాలా పనులు ఉండేటటువంటి సృజనాత్మక వ్యక్తులకు, సృజనాత్మక కార్యక్రమాలు చేసుకునే వ్యక్తులకు 58 బాగుంటుంది. కాబట్టి వైరాగ్యం గారు అదృష్టవంతులే అని అనుకుంటున్నాను. తర్వాత ఈ వైరాగ్యం ప్రభాకర్ గారి సంచికని ఇంత సర్వాంగ సుందరంగా తీసుకొచ్చారు. దీంట్లో ఏముంది అనేది మాట్లాడుకునే ముందు చాలా వివరంగా ఈ పుస్తకాన్ని అంతా సమీక్ష చేసి పుస్తకం మీద ఒక సమీక్ష లాంటి ముందు మాట సేనాధిపతి గారు రాశారు. అదొకటి మొదలు చదువుకుంటే కూడా మనకి పుస్తకంలో మొత్తం వైరాగ్యం ప్రభాకర్ దొరికిపోతాడు. వైరాగ్యం ప్రభాకర్ ఎవరు అని మనని ప్రశ్న వేసుకుంటే ఈ మధ్య చాలా మంది కవులకి, రచయితలకి మీ బయోడేటా పంపండి అని ఉంటుంది కదా. ఈ పుస్తకం ఉంటే వైరాగ్యం ప్రభాకర్ బయోడేటా మనం అడగనక్కర్లేదు, అన్ని ఇందులో ఉంటాయి. అట్లాంటి ఒక మంచి పుస్తకం తీసుకురావడం అనేది ఒక సత్సాంప్రదాయం. చాలా కళారంగాలలో ఉంది. ఒక సాహిత్యకారులే ఇట్లా ఒకటే ప్రశంసలు వేసుకుంటారని మనం అనుకుంటాం. కానీ ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కృషి చేసే వాళ్ళకు కూడా ఇట్లాంటి అభినందన సంచికలు వస్తూ ఉంటాయి. ఒక మంచి అభినందన సంచికని తీసుకొని వచ్చినందుకు ముఖ్యంగా ఈ సంపాదకులు దాసి లక్ష్మయ్య గారు చొరవ తీసుకున్నందుకు వారికి మనం ప్రత్యేకంగా అభినందనలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా రెండవ పుస్తకం పంచరత్నాలు అంటే 5 కవులు రాసినటువంటి ఈ పుస్తకాన్ని ఇందాక అనిత గారు చెప్పినట్టు ఒక్కొక్క పద్యం గురించి మాట్లాడితే ఒక 5-10 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. కానీ నాకు ఇదంతా చదివిన తర్వాత నేను ఏదైతే ఇష్టపడి ఎంచుకున్నానో ఆ పోయంనే అనిత ఎంచుకున్నారు, దాసి గారు కూడా ఎంచుకున్నారు. అది ఏంటంటే ఆ పోయంలో పూల్ సంతకం అనే పోయం. ఈ పూల్ సంతకం అనే పోయం కథ ఏంటో ఆమె చెప్పారు కాబట్టి నేను వాళ్ళందరికీ పోను. ఈ పూల్ సంతకము చదివిన తర్వాత నాకు వెంటనే నాలం కృష్ణారావు గుర్తొచ్చాడు. నాలం కృష్ణారావు కథలాంటి కవిత్వం రాయడంలో చాలా సుప్రసిద్ధుడు. ఆయన ఒకటి 7 బంగారు పండ్లు అని ఒక పోయం ఉంటుంది, సంకలనంలో ఒక పోయం అని. ఏంటంటే ఒక ముసలివాడు 70-80 సంవత్సరాలు దాటినటువంటి ముసలివాడు వంగి చిన్న గుంత దొరికి ఆ గుంతలో ఒక మామిడి టెంక వేసి పూస్తుంటాడు. ఆ పక్క నుంచి ఒక మహారాజు పోతా ఉంటాడు. ఆ దేశానికి రాజు అయినటువంటి లేదా రాజా కుటుంబంలోని ఒక యువరాజు లాంటి వాడు పోతూ ఉంటాడు. పోతూ ఉండి చూసి కొద్దిగా ఆగుతాడు. ఆగి, ఏమయ్యా ముసలైనా, నువ్వు రేపో ఎల్లుండో డబ్బా కట్టే ఉన్నావు, ఈ మామిడి టెంకలు ఎందుకు నాటుతున్నావు? అవి పెరిగి పెద్దవై కాయలు కాసి పండు అంటే తినాలని ఆశిస్తున్నావా అని నవ్వుతాడు. నవ్వుతే ముసలాయన ఏం జవాబు ఇస్తాడంటే, మహారాజా, నేను నా తాతలు పెట్టిన మామిడి చెట్లవి, నా తండ్రులు పెట్టిన మామిడి చెట్లవి పండ్లు నేను తిన్నా. ఇప్పుడు నేను పెట్టే మామిడి చెట్ల పండ్లు నా కొడుకులు, నా మనవళ్ళు తింటారు.
ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి కదా అంటాడు. అంటే రాజు చాలా ఆశ్చర్యపోయి వెంటనే మెడలో ఉన్న గొలుసుని తెప్పి 7 బంగారు కాసుల్ని తీసి ఆ ముసలివాడి చేతిలో పెడతాడు. అప్పుడు ఆ ముసలాయన ఏమంటాడంటే, ఆహాహా, నాటిన తొలినాడే 7 బంగారు ఫలముల రీనెగాన నా కృషి వృధా కాలేదు అంటాడు. బంగారు పండు అంటే అప్పుడు పండు పండేదేమో 20 ఏళ్ళకి, ఇప్పుడే బంగారు పండు పండేది అని చెప్పడం అంటే దీంట్లో ఒక అద్భుత పునాది ఉంది. భగవద్గీతలో నువ్వు నీ పని చెయ్యి, రిజల్ట్ గురించి ఆలోచించకపోతే ఒక శ్లోకం ఉంది. అయితే దానికి నిజమైన అర్థం అంతే అని అనుకుంటాం మనం. ఏంటంటే కర్మని నిర్వర్తించడం మాత్రమే నీవి, దాని ఫలితాన్ని ఆశించకూడదు అని కృష్ణుడు చెప్పినట్టు అర్జునుడికి మనకు అనిపిస్తూ ఉంటుంది. దానికి నీడలాగా ఒక గొప్ప అర్థం దాన్ని వెంటాడుతూ వస్తుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏంటంటే నువ్వు చేసే ప్రతి పనికి తప్పనిసరిగా దాని రిజల్ట్ వెంటాడుతూ వస్తూ ఉంటుంది అని చెప్పడం కోసం నాలం కృష్ణారావు అట్లాంటి ఒక పిట్ట కథను సృష్టించి కవిత రాసి ఎన్ని రోజులు మనకు గుర్తుండిపోయేటట్టు చేశారు. అట్లాంటి గొప్ప స్ఫూర్తిదాయకమైన కవిత ఒకటి ఊరు సంతకంలో ఉండడం నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. అట్లా పోయి మిగిలిన పోయమ్స్ అన్ని చూస్తే కవిత్వంలో శైలిని స్థిరపరచుకోవడం అనేది ఈ కవులు ఇంకా కొద్దిగా తర్వాత చేద్దాం అనుకున్నారో ఏమో కానీ వస్తు స్వీకరణ, దాని వ్యక్తీకరణ కోసం చాలా మంచి ప్రయత్నాలు చేశారు. అందులో నేను మనము ఈరోజు ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి వ్యక్తి వైరాగ్యం ప్రభాకర్ గారు కాబట్టి వైరాగ్యం ప్రభాకర్ గారు కూడా ఒక పోయం చేశాడు. ఏం పోయం రాశాడంటే ఇందులో ఆమె నది పూర్ణమి అనే ఒక పోయం రాశాడు. అది ఇట్లా ఉంటుంది: అలుపెరగని కాలానికి ప్రతీక, అనంత ప్రయాణ వీచిక, దారిలో రాళ్లను ఒరుసుకొని రాటుదేలిన అనామిక, మార్గంలో కలిసే ఏరులను కలుపుకొని ప్రవహించే జాతీయ సమైక్యత గీతిక. ఎవరు? ఆమె. స్త్రీ గురించి చెప్పదలుచుకున్నాడు, కానీ ఎక్కడెక్కడికో పోయి నది నడిచే పద్ధతిలో వచ్చే ఉడుపులన్నీ ఆమెకు ఆపాదించాడా, నదికి ఆపాదించాడా మనకు తెలియకుండా ఇద్దరికి సమానమైన ధర్మాలు ఉన్నట్టు చెప్పాడు. ఇది కూడా చాలా గొప్ప వ్యక్తీకరణ. ఏంటంటే మనకు తెలుసు, ఒక స్త్రీ నడుస్తుంటే సమాజంలో ఎన్నెన్ని పురుషులతో సమానంగా చూడరు. స్త్రీని చూస్తామని చెప్తాము, చూడము. ఎందుకంటే చూడకుండా ఉండడానికి మన లోపల మనకు సుప్త జ్ఞానంలో ఒక చైతన్యం ఉంటుంది. ఆ సుప్త చైతన్యం ఎప్పటికీ ఏం చేస్తుందంటే ఆడలు మనం ఉద్దేశం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ వల్ల వాళ్ళని మనం తక్కువ చేస్తూ ఉంటే వాళ్ళు నదిలాగా ఒడుపుగా ప్రకృతికి తప్పుకొని పోయి కూడా చాలా చాకచక్యంగా, చాలా నిబద్ధతతో, చాలా శీలవంతంగా జీవించడానికి ప్రయత్నిస్తుంటారు. వాళ్ళని చెడగొట్టడానికి మిగిలిన ప్రపంచం ప్రయత్నం చేస్తుంటారు. అని చెప్పడానికి జీవనది చెప్పాడు. జీవనది నదికి మరీ దుర్మార్గుడు ఎదురైనప్పుడు ఎట్లా తప్పించుకొని పోతారంటే, ఒక కొండ ఎదురైతే నది తన తోవను మళ్లించుకొని లెఫ్ట్కో రైట్కో తిరిగిపోతుంది. లేదా ఒక చిన్న రాయి లేదా చాలా అడ్డం నిలబడేటటువంటి ఒక వస్తువు ఉంటే 2 పాయలుగా చీలి తర్వాత బయటకు వెళ్ళి మళ్ళీ కలిసి ఒక దీపకల్పాన్ని సృష్టించిపోతుంది. ఇవన్నీ ఊహకు వస్తాయి. మనందరికీ తెలుసు, విశ్వనాథ సత్యనారాయణ కిన్నెరసానిని సృష్టించాడు. కిన్నెరసాని నిజంగా భూమి మీద ఉన్నదో ఏమో అని మనం అందరం ఇంకొక 100 ఏళ్ళ అయిన తర్వాత భ్రమపడతాం, మనిషి కూడా ఉన్నదో ఏమో అని. అంత అద్భుతమైన కథను సృష్టించాడు ఆయన. ఏంటంటే కిన్నెరసాని రోజు అత్త తనని వేధించే ముచ్చట్లన్నీ భర్తకు చెప్పిందట. చెప్తే భర్త సరే నేను చూస్తానే మా అమ్మని ఏదో అంటానులే అని. అమ్మని అనగలరా? అమ్మనంటే ఒక తప్పు, ఆవిడనంటే ఒక తప్పు.
విని 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 ఈయన నా మాట వినడు అని చాలా కోపం వచ్చి ఆమె నీ మనసు ఇంత కఠినంగా ఉంది, నువ్వు ఒక కొండవైపోదు ఒక నువ్వు రాయివైపోదు ఒక అన్నదట. అంటే భర్త రాయి అయిపోయాడు. భర్త రాయి అయిపోగానే అయ్యయ్యో నా చెడ్డరోడితోటి ఇంత దుర్మార్గమైన మాట అంటే కదా, నేను మహాపతివ్రతను కదా, నా పతివ్రత మహత్యం వల్ల ఆమె రాయిగా పో అంటే ఆయన రాయి అయిపోయాడు, నేను ఎంత దుర్మార్గురాలిని అని ఆమె వలవల ఏడ్చి కరిగి కన్నీరైపోయింది. నీరైపోయింది అంటాడు. ఏరైంది. ఏరైన తర్వాత రాయి అయిన భర్తని వదిలేసి ఎట్లా పోవాలి మన సొప్పదామెకి అని ఆ రాయి చుట్టూ ఆ కొండ చుట్టూ పోలేక దాదాపు 300 డిగ్రీల దాకా ఈ నది కొండ చుట్టూ తిరిగిపోతుంది అని కిన్నెరసారిని సృష్టించాడు విశ్వనాథ సత్యనారాయణ. ఇంత గొప్ప అద్భుతమైన ఊహలకి అవకాశం ఇచ్చేటటువంటి పోయం రాశారు. ఆ పోయంని ఇంకా కూడా ఫ్యూచర్లో డెవలప్ చేయొచ్చు అనిపించింది. నది స్త్రీ, నువ్వు నది గురించి మాట్లాడుతూ పోవాలి. నేను కవిత్వం రాసే లక్ష్యం కూడా ఇక్కడ నాకు పనికి చెప్పాలని అనుకున్నాను. నాకు ఒక ఉపమ సరిగ్గా కడితే ఆ ఉపమని నేను డెవలప్ చేస్తూ పోతూ ఉంటాను. నేను నది అన్నాను కదా, నదిని డెవలప్ చేస్తూ పోతూ ఉండి మధ్యలో ఎక్కడో ఒక చోట స్త్రీని తీసుకొచ్చి నదిని లింక్ చేస్తూ ఉంటాను. అది చాలా గొప్ప కావ్యంగా, చాలా గొప్ప కవితగా రూపొందే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పోయం ఇందులో ఉండడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అట్లాగే ఇంకొక రేవెల్లి రాజేష్ కుమార్ గారు, ఇదే పోయం. ఈయనకు రాజేష్ కుమార్ గారికి మాత్రం నరసింహ సేనాధిపతి గారు చెప్పినట్టు చాలా చక్కటి ఫ్యూచర్ ఉంది, మీరు ఒక రూపానికి కట్టుబడి ఉండడం అవసరం అని అనిపిస్తుంది. రూపానికి కట్టుబడి ఉండడం ఎందుకు అవసరం అంటే, మీరు చక్కటి పద్యం రాశారు, దాని పక్కనే ఒక గ్రామ్యంలో దిగి రాయడం అంటే తప్పని నా ఉద్దేశం కాదు. నువ్వు మొత్తం గ్రామ్యాన్ని మెయింటైన్ చేయగలిగితే చాలా కోశం. ఇక్కడ ఏమంటాడంటే, ఇందాక అనిత గారు కూడా చెప్పినట్టున్నారు, ఇది భూమిని తోడితివి, సముద్రం గాలిత్తివి అంటే గాలి ఇస్తివి అనేదాన్ని గాలిత్తివి అని పెట్టారు. ఓకే. లింగిని చీలిత్తివి, నిప్పుకే తుప్పు పట్టిత్తివి, మరి అందుకే ఈ కలుషితం చెయ్యబట్టి నిర్బంధుడికి సరైంది. ఇట్లా రాశారు. మనము వ్యవహారం అందాం, లేదా గ్రామ్యం అందాం, లేదా జీవభాష అందాం. దాని పక్కనే ఈ పోయం చూడండి, ఇంకొక రకమైన బ్యూటీ ఉంది ఇందులో. విద్యావంతులు ఎవరీ విద్యని ఛేదించలేక విపులంగా యా వైద్యము దేవతలు ఇక్కడ తథ్యముగా చేసిరట తప్పెట్లవునే అన్నాడు. తప్పెట్లవునే అని లాంటి రూరల్ పదాన్ని కూడా ఖండంలో ఎక్కించడం చాలా గొప్ప ప్రతిభ. అందుకు వారు నిజంగా అభినందనీయులు. ఇందులో ఒక రూపకం తీసుకొచ్చారు. వైద్యం చేసేటటువంటి వైద్యులు దేవతలు కాక వేరే వాళ్ళు ఎట్లా అవుతారు అని ఒక ప్రశ్న. అంటే వైద్యులని దేవతలు అని మనం చాలా వచన కవితల్లో రాస్తూ ఉన్న దాన్ని అందంలో కూడా పెట్టగలిగేటటువంటి గొప్ప ప్రతిభ ఉన్నటువంటి పోయం ఇది. ఈ పోయము చూసిన తర్వాత, కొత్త పోయము చూసిన తర్వాత రాజేష్ కుమార్ గారు ఒక రూపాన్ని స్థిరపరచుకొని తప్పనిసరిగా చాలా గొప్ప కవిత్వం రాయడానికి ప్రయత్నం చేస్తే ఆయన మనందరం గర్వపడే కవి అవుతారని నేను అనుకున్నాను. ఇది చూసిన తర్వాత ఆయన చాలా అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్లో కోర్స్ చేసి అట్లాంటి పనిలో ఉన్నారు. అక్కడి నుంచి కవిత్వం రావాలి అంటే కవిత్వంలో వస్తు మార్పిడి కూడా జరగాలి. మనం ఎంతసేపటికి మన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి కొన్ని వస్తువులని, కొన్ని సందర్భాలని, అంటే అమ్మ మీద, నాన్న మీద, కొడుకు మీద, కుటుంబ సంబంధాల మీద గౌరవం, ఇవే కాదు, ఇవి మనం ఎంత మొత్తుకున్నా కాలం కొంత ముందు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనం కొత్తగా వచ్చే ఒక డెస్క్టాప్ మీద కూడా పోయం రావాలి. డెస్క్టాప్ ఎంత గొప్పది. మౌస్ మీద కూడా పోయం రావాలి. మౌస్ అంటే ఎలుక రాయాలని కాదు, మౌస్ అంటే ఎలుక అని మీనింగ్ చెప్తే కూడా అవునా ఎలుక మౌస్ అంటే అని ఆశ్చర్యపోయే రోజు ఉంది ఇప్పుడు మనకి. ఇట్లాంటి కొత్త వస్తు వర్ణం కూడా చేసుకొని రూపాన్ని స్థిరపరచుకుంటే
ఈ మొత్తం పుస్తకంలో ఉన్న వాళ్ళందరిలో తక్కువ వయసు కలిగిన వాడైనటువంటి రాజేష్ కుమార్ గారికి చాలా మంచి భవిష్యత్తు ఉంది అని నాకు అనిపించింది. అట్లాగే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. పరాంకుశం రఘునారాయణ గారి పోయిట్స్ చాలా బాగున్నాయి. అమ్మ లాంటి నది అనే పోయిట్ చాలా బాగుంది. దాని పక్కనే ప్రజాకవి కాళోజీ అంతరంగం ఉంది. కాళోజీ అంతరంగంలో ఈ ఆయన అనేది లేకున్నా ఉన్నా ఒకటి నా దృష్టిలో. మీరు దీన్ని ఇట్లా డిపిక్ట్ చేయొచ్చు. ఏంటంటే ఆయన కుటుంబం వసుధైక కుటుంబం, వ్యక్తిత్వం లేదా ఆయన మొత్తం తీసేసి ఆయన అక్కర్లేదు. కుటుంబం వసుధైక కుటుంబం, వ్యక్తిత్వం నిరాడంబరం, ఆచారం సదాచారం, వాదం మానవతావాదం, వాణి ప్రజావాణి, బలం జనబలం, కలం అభ్యుదయం అని చివరికి అన్ని చెప్పుకుంటూ వచ్చి ఆయన మన చైతన్య ప్రతీక అని వదిలేశారు. మీరు కాళోజీ అని కూడా ఏం చెప్పదు. చెప్తే అంటే మీరు కాళోజీకి సంబంధించిన మౌలిక లక్షణాలన్నీ 20 లైన్లలో పెట్టగలిగితే మీరు కాళోజీ అని చెప్పొద్దు. నువ్వు కాళోజీ చెప్పకుండా కాళోజీని మాకు రూపొందిస్తే గొప్ప కవి ఎవరైనా. ఎందుకంటే మనం ఏనుగు బొమ్మ గీసి కింద ఏనుగా రాయాల్సిన దుర్గతిలో ఉండదు కదా. అట్లా ఆలోచించినప్పుడు మీరు అమ్మలాంటి నది పోయము నేను చాలా వండర్ఫుల్ పోయిన. అలసట లేని ఉడుకులు పరుగులు కానరాని శాంత జీవనం ప్రశాంత గుణం మూర్తింపమిచ్చిన ఈ నది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నది అనే మాటని వైరాగ్య ప్రభాకరే ఎత్తుకున్నాడు అనుకున్నాం. ఆయన జనరల్గా ఒక స్త్రీకి ఎత్తుకుంటే ఇక్కడ రఘునారాయణ గారు అమ్మకి నదిగా ఎత్తుకున్నారు. ఇది కూడా చాలా గొప్ప ఊహ. అమ్మ నది చాలా పోలికలు ఉంటాయి. రెండు పాజిటివ్ వస్తువులని వేటినైనా పోల్చవచ్చు నా దృష్టిలో. ఆ మాటకు వస్తే తులనాత్మక అధ్యయనంలో నేను నేర్చుకున్నది ఏంటంటే తులనాత్మక కంపారేటివ్ స్టడీ అంటారు. కంపారేటివ్ స్టడీలో ఏ ఒక సబ్జెక్టుని ఇంకొక ఏ సబ్జెక్ట్ తోడైనా పోల్చవచ్చు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీతో పోల్చవచ్చు. ఈ మధ్యకాలంలో ప్రేమని వ్యవసాయంతో పోల్చవచ్చు. మేము ఇటీవల ఒక టూర్ చేశాము ఇదే ఊళ్ళో. మేల్ ఫిమేల్ వరి వచ్చింది, చూసుంటారా ఎవరైనా? మీరు చూస్తారా? స్త్రీ వరి కాదు, మేల్ ఫిమేల్ వరి వచ్చింది. మేల్ ఫిమేల్ వరి ఏంటంటే మధ్యలో ఒక పీక మేల్ ఉంటుంది, అది కొంచెం హైట్ పెరుగుతూ ఉంటుంది. మధ్యలో దాని పక్కనే 3 పీకలు ఫిమేల్ వరి ఉంటుంది. అది ఎండాకాలం మాత్రమే పండుతుంది. ఎండాకాలం ఎండ 11-12 గంటల ప్రాంతంలో చిటపట ఎండ కొడుతూ ఉన్నప్పుడు ఈ మేల్ వరిని ఫిమేల్ వరి తోటి అదేంటి తాడుతోటి పట్టి ఇట్లా కలుపుతారు. కుప్పడి అక్కడి కుప్పడి దీని మీద పడితేనే ఈ పంట వస్తుంది. అట్లా 15 రోజులు చేయాలి. 15 రోజులు చేసిన తర్వాత మామూలు వరి పెడితే మనకు వచ్చే వీటి కంటే ఈ వరి ఈల్డ్ చాలా ఎక్కువ. ఇది చాలా శ్రేష్టమైనది, ఎక్కువ రేటు కొంటున్నారు. మనకు కరీంనగర్లో చాలా ఊళ్ళలో పండిస్తున్నారు. సో దీన్ని ప్రేమకు అనుసంధానం చేసి కవిత్వం రాయలేమా? ఒక వస్తువుని ఏ వస్తువుకైనా పోల్చవచ్చు. ఒక మహాభారతాన్ని ఒక ట్రోజన్ వార్తో పోల్చవచ్చు. ఒక భగవద్గీతని ఏ ముస్లిం సంప్రదాయ గ్రంథంతోటైనా పోల్చవచ్చు అంటే అన్నీ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే చేయాల్సిన పని కాదు. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రోమన్లో ఒక యుద్ధంలో చనిపోయిన వాళ్ళని శత్రు శిబిరం వాళ్ళు ఈ శిబిరంలో చనిపోయిన సైనికులని ఎత్తుకుపోయి శత్రు శిబిరంలో మాంసాన్ని కోసి ఈ సైనికుల మాంసాన్ని తింటారు. ఇది రోమన్ యుద్ధాలలో చాలా చోట్ల జరిగింది. అంటే శత్రు సైన్యం యొక్క మాంసాన్ని తినొచ్చు. అక్కడ ఉంది. మన రామాయణంలో రాముడు రావణుడిని చంపిన తర్వాత ఆయన తమ్ముడు విభీషణుడికి ఏం చెప్తాడంటే, రావణుడు చనిపోయాడు, ఆయనకు నాకు ఉన్న వైరం సమాప్తమైంది, ఇప్పుడు ఆయన అవశేష కాయాన్ని సకల మర్యాదలతో ఖననం చేయబడిన అంత్యక్రియలు జరిపించమని సొంతంగా ఆయన తమ్ముడిని కోరతాడు. ఇక్కడ కూడా యుద్ధంలో అంత శత్రుత్వంతో చంపాము, అక్కడ కూడా యుద్ధంలో అంత శత్రుత్వంతో చంపాము. కానీ అక్కడ ఎందుకు అట్లా చేశారు, ఇక్కడ ఎందుకు అట్లా చేశారు అంటే
ఆ జాతి యొక్క సుప్త జ్ఞానంలో ఉన్న చైతన్యం ఆ ప్రవర్తనకి కారణమవుతుంది అని మనం గమనించాల్సి ఉంటుంది. దీన్ని కంపేర్ చేయాలి. ఇట్లా కోరికలు ఉన్నవాటినే మనం పోల్చాల్సిన అవసరం లేదు. వైరుధ్యం ఉన్నటువంటి వాటిని కూడా పోల్చడానికి అవకాశం ఉంది. ఇట్లా చూసినప్పుడు ఇందులో నేను ఒక 7-8 పోయిమ్స్ పెట్టుకున్నాను. అంత టైం తీసుకోవడం సబబు కాలేమో. అయితే వైరాగ్యం ప్రభాకర్ గారి పోయిమ్సే కాకుండా మిగిలిన 5 మంది పోయిమ్స్ చూసినప్పుడు రేవేల వారిని చెప్పాను నేను. కల్మషం నిండిన మనుషులు కడుపు నిండా నవ్వేందుకు సైతం చెందుతున్నారు వీళ్ళు కూడా అనిత గారు కొట్టేశారు నా దగ్గర నుంచి. కానీ చాలా మంచి వాక్యము. ఇట్లాంటి వాక్యాలు ఒక్కొక్కటి పైన ఏరి పెట్టిన వాక్యాలు మనసుకు మాత్రమే లోపల అట్లాంటి వాక్యాలు గజల్ల కొద్దీ ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఒక విలువైన పుస్తకంగా మనం అందరం గుర్తుపెట్టుకొని దాచిపెట్టుకోలేక పుస్తకంగా అనిపించింది నాకు. ఇలాంటి పుస్తకం తీసుకురావడానికి వైరాగ్యం ప్రభాకర్ గారు చేసిన కృషికి మనం అభినందనలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. వైరాగ్యం ప్రభాకర్ గారు తన 58 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఉపాధ్యాయుడిగా పదవి విరమణ చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ వారి శేష జీవితం చాలా విశేషంగా నడవాలి, వాళ్ళు మరిన్ని సాహిత్య కార్యక్రమాలని ఇట్లాగే నడిపిస్తూ ఉంటారని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.